హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మనకి 3 చార్ట్స్ ఉన్నాయి. లెట్స్ జంప్ ఇన్ టు అవర్ అనాలిసిస్. సో యూరో జేపీవై చూసుకుంటే మార్కెట్ ఈస్ ఇన్ యాక్చువల్లీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లా అనిపిస్తుంది కరెంట్లీ. ఎందుకంటే ఆర్ సైడ్ వేస్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో చూద్దాం మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే. యూఎస్టీ జేపీవై కూడా యాక్చువల్గా సైడ్ వేస్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ జోన్ నుంచి మార్కెట్ మాటికి రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చి మళ్ళీ సపోర్ట్ వెళ్తుంది. సో చూద్దాం, ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఈ రేంజ్లో ఉంది, రేంజ్ బౌండ్లో ఉంది. సో చూద్దాం. యూరో యూఎస్టీ వచ్చేసరికి మార్కెట్ అయితే క్లియర్ డౌన్ ట్రెండ్, ఇది క్లియర్గా తెలిసిపోతుంది డౌన్ ట్రెండ్ అని. సో మనకి ఎలాంటి ఆపర్చునిటీ వస్తే దాన్ని బట్టి విల్ ట్రై టు టేక్ ట్రేడ్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యూఎస్టీ జీపీఓ అనేది కరెక్ట్ ఈ జోన్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తుంది. సో మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సెల్ సైడ్ మనం చూద్దాం. ఇన్ ద సేమ్ వే యూరో జేపీవై కూడా డౌన్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే ఇలాగా, ఓకే, we can see the market is making lower lows and lower highs. Indication ఏంటి? డౌన్ ట్రెండ్. సో let's wait for it. ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది. లెట్స్ టేక్ ఫ్రమ్ హియర్. చూడండి, దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ యూరో యూఎస్టీలో మనకి. లెట్స్ వెయిట్ ఫర్ దిస్. ఈక్వల్లీ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయితే మార్కెట్ వస్తే మేబీ మనం ఒక సెల్ సైడ్ చూడడానికి ట్రై చేద్దాం ప్లేస్ ట్రేడ్ని. దిస్ ఈస్ ద ఫస్ట్, దిస్ ఇస్ సెకండ్. సో ఈ 2 పాయింట్స్ని ఉపయోగించి మనం ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. సో థర్డ్ హిట్ గురించి వీఆర్ వెయిటింగ్. వి గెట్ ఎన్ గుడ్ ఆపర్చునిటీ, మనం సెల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. బట్ ట్రెండ్ లైన్ ఏది టచ్ చేయలేదు ప్రస్తుతంకి, సో వెయిట్ చేద్దాం. నో గైస్, నాట్ యెట్. ఓకే, యూరో జేపీవై కూడా మనకి ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ ట్రెండ్కి ఎలైన్ అయితే మనం ఎక్కడైనా ఒక సెల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం యూరో జేపీవైలో. ఎందుకంటే ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి. ఓకే, మార్కెట్ అనేది చూసుకుంటే ఇలా మూవ్ అవుతుంది. సో మళ్ళీ ఇలా పైకి వెళ్తే నేను ఇక్కడ నుంచి సెల్ సైడే చూస్తాను, ఎందుకంటే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ కాబట్టి యూరో జేపీవైలో. సో లెట్స్ వెయిట్ ఇన్ యూరో జేపీవై. నేను రీసెంట్ లెవెల్ ఒక జోన్లో డ్రా చేస్తా, విక్ టు బాడీ ఇది ఇక్కడ. ఓకే, ఓకే గైస్, యూరో యూఎస్టీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది లెవెల్ దగ్గర. బట్ ఇది ఒక మార్బూజు క్యాండిల్, సో నేను అందుకే ఎంట్రీ తీసుకోవట్లేదు. మార్బూజు క్యాండిల్ కాబట్టి ఇట్స్ నాట్ ఏ, దీని తర్వాత మనం కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి మార్కెట్ ఏం చెప్తుందని. సో నేను అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇట్ కెన్ ఆల్సో బీ ఏ బయింగ్ ప్రెషర్ ఆర్ ఆల్సో బయింగ్ ఎగ్జాషన్. సో ఈ క్లారిటీ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ ట్రేడ్. యూరో చెప్పేవే మనం ట్రెండ్ లైన్ గురించి వెయిట్ చేస్తున్నాం, బట్ మార్కెట్ అక్కడికి రీచ్ అవ్వలేదు. ఓకే, యూరో జేపీవై గైస్, మార్కెట్ ఈస్ రీచింగ్. ఓకే, నేను ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను యూరో జేపీవై. ఓకే,
బట్ ట్రెండ్ లైన్ ఆర్ ఈ లెవెల్ని టచ్ చేయాలి, అప్పుడు కానీ నేను ప్లేస్ చేయను. ఓకే, ఆల్మోస్ట్ కొద్దిగా ఓకే నేను ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. లెట్స్ సీ. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మార్టింగల్కి రెడీగా ఉంటా. చూసారు గైస్, మార్టింగల్ తీసుకుందాం అనుకున్నాను, ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోయిందో మార్కెట్. కొద్దిగా నాకు సేఫ్టీ ఇస్తే ఐఎమ్ గోయింగ్. I took a sell trade, so let's wait. సో ఈ క్యాండిల్ మనకు తెలుసు కదా, మన మార్టింగల్లో ఈ లెవెల్ ట్రెండ్ లైన్ టచ్ అయ్యాక, సో దట్ విల్ బి అ విన్. అండ్ ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది మనకి స్వింగ్ హై దగ్గర రీచ్ అవుతుంది గైస్. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చింది కాబట్టి నేను దాన్ని యూస్ చేయను ప్రస్తుతానికి. ఇక్కడ మేబీ 1 or 2. సో పర్ఫెక్ట్ అనాలిసిస్. యాక్చువల్గా ఈ క్యాండిలే మనకి రిజెక్షన్ తీసుకుంది కానీ లైట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్, అందుకే నేను మార్టింగల్లో మళ్ళీ సెల్ సైడ్ వెళ్ళాను. ఓకే గైస్, యూరో యూఎస్టీలో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక చూడండి, జోన్ చూడండి ఒకసారి. ప్రీవియస్లీ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ రిజెక్షన్ బ్రేక్అవుట్ ఇట్, సపోర్ట్ ఇట్. సో ఈ జోన్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ ఫర్ యూరో యూఎస్టీ. సో ఇక్కడికి వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను యూరో యూఎస్టీ. ఈ జోన్ టచ్ చేసిన we can go for a buy trade, ఎందుకంటే ఇది ఒక గుడ్ సపోర్ట్ ఏరియా. లెట్స్ వెయిట్. ఈ జోన్ టచ్ చేస్తే తీసుకోవచ్చు మనం బై ట్రేడ్, జోన్లోకి వచ్చినా సరే. ఓకే, మార్కెట్ ట్రై చేస్తుంది, జోన్లోకి వస్తే ఇంకా ఐ విల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తున్నా గైస్, బట్ పైన ప్లేస్ అయిపోయింది చిన్న వోల్టాలిటీ వల్ల. ఈ లెవెల్ దగ్గర ప్లేస్ చేయాలనుకున్నా, బట్ ఇక్కడ ప్లేస్ అయింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను మార్టింగల్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐమ్ గోయింగ్ మార్టింగల్ గైస్. ఆల్రైట్ గైస్, మనం గ్రీన్ క్యాండిల్లోనే మనం మార్టింగల్ ట్రేడ్ తీసుకున్నాం. కాకపోతే కొద్దిగా మిస్ప్లేస్ అవ్వడం వల్ల నాది ఒక ట్రేడ్
రీఫండ్ వచ్చింది, మిగతాది విన్ అయ్యాం. ఓకే, బట్ ఎనీవేస్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న లాస్ అయ్యాం, ఇక్కడ మనం బయస్కి ఎక్స్పెక్ట్ చేసాం మార్టింగలో విన్ అయ్యాం ట్రేడ్. పాయింట్ ఏంటంటే ఇదొక సపోర్ట్ కాబట్టి, అండ్ మీరు చూస్తే ఇక్కడ మార్కెట్ అనేది రిజెక్షన్, ఫస్ట్ రిజెక్షన్, తర్వాత బ్రేక్అవుట్, తర్వాత సపోర్ట్, కరెక్ట్, మళ్ళీ సపోర్ట్. సో ఎస్ఎన్ఆర్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. గైస్ ఇక్కడ యూరో యూఎస్టీ మన ఈ సపోర్ట్ జోన్లో ఉంది మార్కెట్. సో ఇక్కడ నుంచి బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ బై ట్రేడ్. మళ్ళీ పైన ప్లేస్ అయిపోయింది డ్యూ టు వోల్టాలిటీ. ఓకే, నాకు కొద్దిగా సేఫ్టీ దొరికితే మళ్ళీ నేను ఎంట్రీ తీసుకుంటా యూరో యూఎస్టీలో బై సైడ్. ఓకే గైస్, లెట్స్ సీ. ఇది ఒక గుడ్ గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, హెల్దీ క్యాండిల్. ఇక్కడ దాకా క్యాండిల్ రీచ్ అవ్వాలి పైకి, షుడ్ కమ్ టిల్ హియర్. బయస్ అనే వాళ్ళు పుష్ చేయాలి గైస్, పైకి రావాలి ఇంకా యాక్చువల్గా. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్ అనాలిసిస్, పర్ఫెక్ట్ ట్రేడ్. ఇక్కడ నేను చెప్పాను కదా బయస్ అనే వాళ్ళు ఎంట్రీ అవ్వాలనేసి, ఎందుకంటే ఇట్స్ ఏ గుడ్ లెవెల్. ఇది మీరు ఎలా చూడాలి అంటే, చూడండి మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ట్రెండ్ చేంజ్, మళ్ళీ వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ కింద తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను, అందుకే సపోర్ట్, ఎందుకంటే ప్రీవియస్లీ సపోర్ట్ కింద యాక్ట్ చేసాను కాబట్టి నేను ఇక్కడ కూడా సపోర్ట్ లాగే తీసుకున్నాను. అండ్ వి రికవర్డ్ అవర్ ప్రీవియస్ లాసెస్. ఓకే, అందుకే నేను ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లోని బై ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, చూసారు యూఎస్టీ జేపీవై ఒకసారి ఇట్స్ లైక్ స్కై రాకెటింగ్. సో ద ఓన్లీ నెక్స్ట్ లెవెల్ ఐ విల్ గో ఫర్ ఇస్ దిస్ వన్ గైస్. ఈ లెవెల్స్ అన్నీ ఇంకా నేను డిలీట్ చేస్తున్నా. దిస్ ఈస్ ద లెవెల్, ఇది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో నేను ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్కి వెళ్తాను యూఎస్టీ జేపీవైలో. ఓకే, యూరో జేపీవైలో నేను ఇక్కడ ట్రెండ్ మిస్ అయ్యాను. ఇక్కడ రెసిస్టెన్స్ చూసారు, కరెక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గర మనకు వచ్చింది సెల్లింగ్ క్యాండిల్, వి మిస్డ్ ఇట్ అవుట్. ఇది కూడా డిలీట్ చేస్తున్నా. సేమ్ యూరో జేపీవైలో కూడా నీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర వెయిట్ చేస్తాను. యూఎస్టీ జేపీవైలో కూడా అంతే. యూరో యూఎస్టీ వచ్చేసరికి వీ హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ ఇక్కడ. సో నేను ఈ సపోర్ట్ గురించి వెయిట్ చేస్తా అండ్ దెన్ వీ కెన్ లుక్ ఫర్ ఇట్. ఓకే, క్యాండిల్స్ ఆర్ వెరీ అగ్రెసివ్, బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు యూరో జేపీ అండ్ యూఎస్టీ జేపీవైలో. ఓకే, బట్ టెక్నికల్లీ ఐ షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ సెల్లర్స్ గైస్. ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాలి బేసికలీ. నాకు ఒకవేళ ఆపర్చునిటీ దొరికితే ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా యూఎస్టీ జేపీవైలో. ఇది ఒక రిస్కే, బట్ ఐ టుక్ ఇట్. ఒక సెల్ సైడ్. టెక్నికల్లీ అయితే ఇక్కడ దాకా వెయిట్ చేయాలి మనం, ఈ లెవెల్ దాకా. బట్ నాకు ఇక్కడ ఒక జోన్ ఉంది, అకార్డింగ్ టు క్యాండిల్ స్టిక్ సైకాలజీ నేను ఇక్కడ ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. Let's wait for the candle closing. If this is not a red candle, I'll go for a martingale.
ఓకే, నేను మార్టింగల్ ట్రేడ్ తీసుకున్నా గైస్. సేమ్ సెల్ సైడ్. సో లెట్స్ సీ వాట్ మార్కెట్ డస్. డెఫినెట్గా సెల్లింగ్ క్యాండిల్ రావాలి. సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఇది ఒక సెల్లర్ ఏరియా కాబట్టి. సో నేను అందుకే ప్రీవియస్ క్యాండిల్లోనే తీసుకున్నాను, మళ్ళీ మార్టింగల్ కూడా తీసుకున్నాను. డెఫినెట్లీ ఇది ఒక స్ట్రాంగ్, అట్లీస్ట్ రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. ఓకే, బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ వాట్ మార్కెట్ డస్ గైస్. పర్ఫెక్ట్, చెప్పాను ఒక రెడ్ క్యాండిల్ అయితే డెఫినెట్గా అవుతుందని. సెల్లర్స్ ఎంటర్ అవుతారు. సో ఐ రికవర్డ్ మై లాస్ అగైన్. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాను అంతే. సో ఎందుకు ఇక్కడ నేను సెల్ ట్రేడ్ వెళ్ళానంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హిడెన్ లెవెల్ ఉంది, దిస్ వన్. ఓకే, ఈ లెవెల్ చూడండి. ఇది మీకు కొద్దిగా సైకాలజీ అన్నీ వస్తేనే మీరు ఇలా ట్రేడ్ చేయాలి హిడెన్ లెవెల్స్ దగ్గర, లేదంటే యూ కెనాట్ రిస్క్ ఇట్. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది సేమ్ లెవెల్. మళ్ళీ చూడండి, మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది గైస్, మళ్ళీ రెసిస్టెన్స్ కింద పనిచేయాలి, రైట్? సో నేను ఏం చేశాను, అందుకే ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ప్రీవియస్ క్యాండిల్ వెళ్ళాం, ఎందుకంటే విక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది, మార్కెట్ ఎందుకు వస్తుందని. బట్ మార్కెట్ ఆ గ్యాప్ని కవర్ చేయడానికి వెళ్ళింది. సో అందుకే నేను నెక్స్ట్ మళ్ళీ మార్టింగల్ తీసుకొని విన్ అయ్యాను. ఓకే, బట్ దిస్ ఇస్ రిస్కీ ట్రేడ్ గైస్. ఓకే, let's find one more trade and then I'll end the video for today. Okay, hold on. ఓకే, ఇక్కడ కూడా యూరో యూఎస్డి కూడా మార్కెట్ అగ్రెసివ్గా సెల్లర్స్ వస్తున్నారు గైస్. సో వీ నీడ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ దెమ్ అలా ఆపాలంటే. బట్ ఐ డోంట్ సీ ఎనీ స్ట్రాంగ్ లెవెల్ హియర్. మీ డిలీట్ ఆల్ దిస్. ఓకే, యూఎస్డి జేపీవైలో మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంతకుముందు ఉండేది. ఈ రెసిస్టెన్స్కి వస్తే వీ లుక్ ఫర్ సెల్ ట్రేడ్స్. ఓకే, యూరో యూఎస్టీ స్టిల్ ఓకే, యూఎస్టీ జేపీ 1 కలెక్ట్ వచ్చింది గైస్. ఓకే, మార్కెట్ అనేది రీచ్ అవుతుంది. ఇది జోన్ టచ్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను. నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా గైస్ యూఎస్టీ జేపీలో. మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది మనం చూసారా, ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకుందాం. సో నేను అందుకే మళ్ళీ సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. చూద్దాం, అట్లీస్ట్ విక్ రిజెక్షన్ తీసుకొని క్యాండిల్ కిందకి రావాలి. ఇఫ్ నాట్, యాజ్ యూజువల్ ఈరోజు మళ్ళీ మార్టింగల్ తీసుకోవాల్సి వస్తుంది. విక్ రిజెక్షన్ అయినా తీసుకోవాలి, బట్ ఓకే, నేను ఒకసారి మళ్ళీ ప్లేస్ చేశా గైస్. చూడండి, లైట్ ఇలా క్లోజ్ అయింది క్యాండిల్ పైకి వచ్చి. సో మిస్డ్ ఇట్ అవుట్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చూసారా, స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు ఫ్రమ్ ద సేమ్ వెరీ జోన్. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ చూసారా. ప్రీవియస్ క్యాండిల్లోనే నేను ట్రై చేశాను, బట్ అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల మనం మార్టింగల్లో తీసుకున్నాం ఇక్కడ. ఆల్రైట్ గైస్, మనం ఈరోజు తీసుకున్న ప్రతి ట్రేడ్ ఆల్మోస్ట్ మార్టింగల్ మీద అయ్యి, బట్
మార్టింగల్ అవర్ ప్రొజెక్షన్ కరెక్ట్, బట్ మార్కెట్ అనేది వన్ స్టెప్ ఎక్కడో బ్రేక్ ఇస్తుంది. సో ప్లీజ్ మీరు ఇది మైండ్లో పెట్టుకొని ఈరోజు ట్రేడ్ చేయండి. అండ్ if you like the content, please like the video, guys. See you in tomorrow's video. Have a good day, guys. Bye bye.